లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఓరెన్షిక్ ఇప్పుడు ఉక్రెయిన్ అమెరికాలకు ఈ పేరు వింటే కాస్త టెన్షన్ స్టార్ట్ అవుతుంది. బైడెన్ వెళుతూ యుద్ధాన్ని మరింత విస్తరించేందుకు ఓ మంటను రాజేశారు. దీంతో సరికొత్త జోష్తో రష్యాపై కదం తొక్కాలనుకుంటుంది ఉక్రెయిన్. బట్ ఇప్పుడు ఓరెన్షిక్ దానికి బ్రేకులు వేసింది. ఇంతకీ ఏంటి ఓరెన్షిక్? దాని స్పెషాలిటీస్ ఏంటి? ఓరెస్నిక్ టెన్షన్, ధ్వని కంటే 10 రెట్ల వేగంతో దూసుకొస్తున్న ఓరెస్నిక్ ను అడ్డుకోవడం ఎలా అనే టెన్షన్ లో ఉక్రెయిన్. అమెరికా ఉక్రెయిన్ కు ఒకేసారి షాక్ ఇచ్చిన రష్యా. అమెరికా ఇచ్చిన లాంగ్ రేంజ్ మిసైల్స్ ను రష్యాపై ప్రయోగించింది ఉక్రెయిన్. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వీటిని ప్రయోగించేందుకు అనుమతించిన కొన్ని గంటల్లోనే రష్యాపై దాడులు ప్రారంభించింది ఉక్రెయిన్. అమెరికన్ మేడ్ లాంగ్ రేంజ్ ఆర్మీ టాక్టికల్ మిసైల్స్ ను వదిలింది. రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న కరాచీలోనే రష్యన్ సైనిక స్థావరాలపై దాడులు చేసింది. మొత్తం 6 మిసైల్స్ తో దాడులు చేసింది ఉక్రెయిన్. అయితే ఇందులో 5 మధ్యలోనే అడ్డుకున్నామని, ఒకటి మాత్రం లక్ష్యాన్ని తాకినట్టు రష్యానే అధికారికంగా ప్రకటించింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. నిజానికి బైడెన్ వెళ్తూ తీసుకున్న ఈ నిర్ణయం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందన్న భయం ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. అంతా ఎక్స్పెక్ట్ చేసినట్టే రష్యా కూడా తీవ్రంగా స్పందించింది. ఉక్రెయిన్లోని నిప్రోతో పాటు పలు చోట్ల దాడులు చేసింది. ఈ దాడి జరిగిన వెంటనే ఉక్రెయిన్ కీలక ప్రకటన చేసింది. రష్యా తమపై ఖండాంతర క్షిపణులతో దాడి చేసిందని ప్రకటించింది. దీనిని అమెరికా కూడా ధృవీకరించింది. కానీ కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే ఉందని చెప్పాలి. ఉక్రెయిన్పై దాడి చేశాం, కానీ తాము ఐసీబీఎంలను ఉపయోగించలేదు, కొత్తగా అభివృద్ధి చేసిన హైపర్సోనిక్ మిసైల్ ను ఉపయోగించామని ఉక్రెయిన్తో పాటు అమెరికాకు ఓ షాకింగ్ న్యూస్ ని ఇచ్చింది రష్యా. దీంతో ఉక్రెయిన్ ఇప్పుడు డైలమాలో పడింది. అమెరికా ఇచ్చిన లాంగ్ రేంజ్ మిసైల్స్ తో దాడులు కొనసాగించాలా వద్దా అని. ఎందుకంటే రష్యా ప్రయోగిస్తున్న హైపర్సోనిక్ మిసైల్స్ ను అడ్డుకునే వ్యవస్థ ప్రస్తుతానికి ఉక్రెయిన్ వద్ద లేదు. రష్యా కొత్తగా అభివృద్ధి చేసిన హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్ పేరు ఓరెస్నిక్. రష్యా దీనిని లేటెస్ట్ గా డెవలప్ చేసింది. అమెరికా, బ్రిటన్ అండతో ఒకవేళ ఉక్రెయిన్ దాడులకు పాల్పడితే కీవ్తో పాటు దానికి మద్దతిచ్చిన దేశాలకు కూడా ఆన్సర్ ఇచ్చేందుకు రష్యా దీనిని డెవలప్ చేసినట్టు చెబుతోంది. ఓరెస్నిక్ కు చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ఈ మిసైల్ సౌండ్ కంటే 10 రెట్ల వేగంతో ప్రయాణించగలదు. అందుకే దీనిని మధ్యలో అడ్డుకోవడం దాదాపు అసాధ్యం. 5000 కిలోమీటర్ల లోపు ఉన్న లక్ష్యాలను ఈ మిసైల్ అత్యంత ఖచ్చితత్వంతో ఛేదిస్తుంది. అంతేకాదు, ఈ మిసైల్ ను ఒకేసారి ప్రయోగించి అనేక టార్గెట్లను పేల్చేయవచ్చు. ఈ మిసైల్ కు 3 నుంచి 8 న్యూక్లియర్ లేదా కన్వెన్షన్ వార్ హెడ్లను మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉంది. అంటే ఒకేసారి ప్రయోగిస్తే 3కు మించి లక్ష్యాలను నాశనం చేయవచ్చన్నమాట. ఈ మిసైల్ ను అడ్డుకునే వ్యవస్థ లేదు. దీనికి తోడు ఒకేసారి అనేక లక్ష్యాలను చేరుకునే సత్తా ఉండడంతో ఉక్రెయిన్ అఫెన్సివ్ మోడ్ నుంచి డిఫెన్సివ్ మోడ్లోకి వచ్చేసింది. ఎందుకంటే రష్యా నుంచి ఈ తరహా దాడిని ఉక్రెయిన్తో పాటు అమెరికా కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మరోవైపు రష్యా మరో కీలక ప్రకటన చేసింది. తమపై లాంగ్ రేంజ్ మిసైల్స్ ప్రయోగిస్తే ఉక్రెయిన్ మాత్రమే కాదు, దానికి మద్దతిచ్చే దేశాలు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చింది. దీంతో యుద్ధంలో మరింత అగ్గిని రాజేయాలన్న దేశాలు కాస్త బ్రేక్ ఇచ్చాయి. ఒకవేళ ఉక్రెయిన్ కనుక మళ్లీ దాడులు చేస్తే రష్యా నెక్స్ట్ టార్గెట్ చేసేది ఎవరిని అనేది ఇప్పుడు కాస్త టెన్షన్ పెంచుతోంది. ఎందుకంటే లాంగ్ రేంజ్ మిసైల్స్ ను ప్రయోగించేందుకు బైడెన్ అనుమతివ్వగానే తమ అణ్వాయుధ ప్రయోగ విధానాన్ని సమీక్షిస్తూ కొత్త విధానాన్ని ప్రకటించారు పుతిన్. తమ మీద విమానాలు, మిస్సైళ్లు, డ్రోన్లలో వేటితో దాడులు చేసినా తమ సార్వభౌమాధికారాన్ని సవాలు చేసినట్లుగానే రష్యా భావిస్తుందన్నారు. ఆ లెక్కన అణుబాంబులు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా వారిపై దాడి చేస్తే
అది ఆ రెండు దేశాలు కలిసి చేసిన దాడిగానే రష్యా పరిగణిస్తుంది. అప్పుడు అణ్వాయుధాలు లేని దేశంపైన దాడి చేస్తుంది. అంటే ఉక్రెయిన్ రష్యాపై గాని దాని మిత్రదేశం బెలారస్ పై గాని లాంగ్ రేంజ్ మిసైల్స్ ప్రయోగిస్తే అప్పుడు న్యూక్లియర్ బాంబు ప్రయోగానికి సంబంధించి అన్ని అవకాశాల్ని పరిశీలించే అధికారం రష్యాకు ఉందని కొత్త విధానంలో క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, ఏదైనా కూటమిలో ఒక దేశం దాడి చేసినా మొత్తం కూటమి దాడి చేసినట్లుగానే పరిగణిస్తామని క్రెమ్లిన్ క్లియర్ కట్ గా చెబుతోంది. అయినా కానీ ఉక్రెయిన్ దాడి చేసింది. రష్యా దానికి సమాధానం కూడా ఇచ్చింది. ఇరు దేశాలు దాడులు చేసుకున్నాయి, అయిపోయింది. కానీ ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు ఆందోళనను పెంచుతున్నాయి. మూడో ప్రపంచ యుద్ధ భయాలను పెంచుతున్నాయి. ఇప్పుడు అమెరికా, రష్యా కదుపుతున్న పావులు ఇప్పటి వరకు భయాలను మరింత పెంచుతున్నాయి. పుతిన్ తాను చెప్పినట్టుగానే చాలా కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే ఇప్పుడు అసలు టెన్షన్ కు కారణమైంది. For more videos like this, subscribe Big TV channel.